శ్రీవైనతేయం సదా వందనీయం శ్రీ విష్ణు ఆవాహనీయం త్రైలోక్య సందర్శనీయం శ్రీవైనతేయం సదా వందనీయం శ్రీ విష్ణు ఆవాహనీయం త్రైలోక్య సందర్శనీయం వినతా విధేయం సుతాలోక గేయం దాస భక్తి ప్రమేయం అపరాంజనేయం అమృతాభిధేయం అపరాంజనేయం అమృతాభిధేయం శ్రీవైనతేయం సదా వందనీయం శ్రీవైనతేయం సదా వందనీయం సంకల్పమే సృష్టికారంభమై వినత గర్భాన ఉదయించే హరి అంశము బ్రహ్మ సంకల్పమే సృష్టికారంభమై వినత గర్భాన ఉదయించే హరి అంశము సవతి కద్రువ శాప శరము వరమై తాకి జనన మందెను నిత్య హరివాహనం అది గరుత్మంతం ఋగ్వేద మంత్రం అది గరుత్మంతం ఋగ్వేద మంత్రం అవతరించిన నాడే అది దాటే గగనం శ్రీవైనతేయం సదా వందనీయం శ్రీవైనతేయం సదా వందనీయం. సొంత అక్కతోనే చేయించుకోకూడని పనులు చేయించుకుంటోందా? ఎంత దారుణం! వారెడు ప్రొద్దెక్కింది, ఇప్పుడు ఆ పనులకి రావటం. అన్యోన్యంగా ఉండండి, తను నీకు అక్క, మళ్ళీ వస్తా. ఎలా ఉంటున్నారో అప్పుడు చూస్తా. ఈ విషయం ఎవరికి తెలియకూడదు అనుకున్నాను, ఆయనకే తెలిసిపోయింది. ఇక నేనెవరికి భయపడవలసిన అవసరం లేదు. నువ్వు అండం నుండి ఎప్పుడు బయటికి వస్తావో, ఈ అమ్మ వెతలు ఎప్పుడు పోగొడతావో. శ్రీమన్నారాయణ, నీవే రక్ష. రావే రావే. రావే. అమ్మా, నీ బాధలు గ్రహిస్తున్నా, కానీ అండం నుండి బయటకు రాని కారణంగా ఏమీ చేయలేని అసమర్థుడిగా ఉండిపోయా. తల్లి కష్టాలు తీర్చలేని తనయుడి జన్మ నిరర్ధకం. నీ దుస్థితి పోగొడతా, నీ కన్నీరు తుడుస్తా, కష్టాలు కడతెరుస్తా, మాతృరుణం తీర్చుకుంటా. ఈ అండం నుండి బయటపడి
బాహ్య ప్రపంచంలో అడుగుపెట్టడమే తడవుగా నిన్ను అన్ని విధాలుగా ఆదుకుంటా. నీకు తగిన పుత్రుడినని అనిపించుకుంటా. వస్తానమ్మా, త్వరలోనే వస్తా. ఆ పైన శ్రీమన్నారాయణ అనుగ్రహం. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. శ్రీమన్నారాయణ, కరుణించవ తండ్రి. శుభం. అడుగడుగడుగో అడుగడుగడుగో గరుత్మంతుడడుగో, అడుగడుగడుగో అడుగడుగడుగో గరుత్మంతుడడుగో. పుట్టిన వెంటనే పుడమిని విడచి విహంగ వీక్షణ చేశాడు. లోకాలన్నీ తిరిగాడు, తారలనే తాకొచ్చాడు. లోకాలన్నీ తిరిగాడు, తారలనే తాకొచ్చాడు. సుడిగాలి వలె పయనించి సూర్యుడిని వణికించాడు. అనురా, ఏమిటి ఉత్పాతము? ఏం జరిగింది? ఇది సాధారణమైన మారుతం కాదు, ప్రళయకాల జంఝా మారుతంలా ఉంది. దీనిని బట్టి నాకొకటి అనిపిస్తోంది. ఏమిటది? నా తల్లి వినుతకు ఉద్భవించిన రెండవ అండం నుండి నా తమ్ముడు ఆవిర్భవించి ఉంటాడు. అతడు మహాబలశాలి, పరాక్రమవంతుడు. నా సోదరుని రెక్కల నుండి ప్రభవించిన ప్రపంచనానికి ఈ ఉత్పాతం జరిగింది. ఒకే మార్గంలో నిరాటంకంగా ప్రయాణం సాగించే మన రథాశ్వాలు కూడా నడకలో స్కాలిత్యం పొందాయంటే తప్పకుండా ఇది వైనతేయ ప్రభావమే అయ్యుంటుంది. ఇందులో సందేహం లేదు. అయితే సూర్యరథం కూడా గతి తప్పవలసిందేనా? అనూరుని చేతిలో పగ్గాలుండగా ఆ ప్రమాదం సంభవించదు. కాళ్ళు లేవు కదా అని చేతుల్ని శంకించకండి. అనురా, నిన్ను శంకిస్తే నన్ను నేను శంకించుకున్నట్లే. చూశారా, వాయువు యొక్క ఉధృతి తగ్గింది. అశ్వాలు క్రమపద్ధతిలోకి వచ్చాయి. మన గమనంలో ఒక లిప్తకాలం కూడా వ్యర్థం కాలేదు. సంతోషం. కాలగమనానికి ఏ లోటు రానీకుండా చూడడమే మన కర్తవ్యం. అడుగడుగడుగో అడుగడుగడుగో గరుత్మంతుడడుగో. కైలాసాన శివుడేమో కరములతో దీవించాడు.
ఘోషించింది. అడుగడుగడుగో అడుగడుగడుగో గరుత్మంతుడడుగో, అడుగడుగడుగో అడుగడుగడుగో గరుత్మంతుడడుగో. వాయుదేవా, ఏమిటి అకాల వైపరీత్యం? అదే మహేంద్ర, నాకు అర్థం కావడం లేదు. వాయుదేవుడికే తెలియకుండా జంచామారుతం పుట్టడమా? అయితే ఇదేదో ప్రళయానికి సంకేతమై ఉండాలి. ఇది రాక్షసుల దాడికి సూచనేమో. ఏమో, ఏం చెప్పగలం? నారాయణ నారాయణ. సమయానికి వచ్చారు నారద. ఏమిటి ఈ దుమారం? ఆ? నేను రావడం వల్ల మాత్రం కాదు. ఇది హాస్యానికి సమయం కాదు. ఎవరైనా దానవులు దాడి చేస్తున్నారేమోనని. అటువంటిదేమీ లేదు దేవేంద్ర. ఇది నీ సోదరుని ప్రతాపం. సోదరుడా? సోదరుడా? అంతగా ఆశ్చర్యపోవద్దు. కశ్యప ప్రజాపతి భార్య వినతాదేవికి మరో బిడ్డ ప్రభవించాడు. ఆ శిశువు పుట్టిన వెంటనే భువి నుండి దివికెగిరి విహరించాడు. అప్పుడు ఉద్భవించిన ప్రభంజనానికి లోకాలన్నీ అల్లకల్లోలమైపోయాయి. వినత కుమారుడు అనూరుడు సూర్యరథసారథిగా స్థిరపడ్డాడు కదా. అనూరుడు వినతాదేవి మొదటి కుమారుడు, ఇతడు రెండవ కుమారుడు. పుట్టి పుట్టగానే గగనానికి ఎగిరాడు. పుట్టి పుట్టగానే గగనానికి ఎగిరి ఇంద్రుల వారినే భయభ్రాంతులకు గురి చేశాడంటే మున్ముందు ఇంకెంతటి వాడవుతాడో. అతని వల్ల మాకు గాని మా సింహాసనానికి గాని ప్రమాదం ఉండదుగా నారద? ఏది? అప్పుడే ఏం చెప్పగలం? ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఏమిటది? వాయువుతో పని లేకుండా వాయువును సృష్టించగలడు, ఆర్పివేయకుండా అగ్గిని రాజేయగలడు. ఇంద్ర, అటువంటి వానితో కొంచెం మంచిగా ఉండటమే మంచిదనిపిస్తోంది. మీరు చెప్పిందే గొప్ప మంత్రం. అది మంచి ఆలోచన. లేనిపోని గొడవలు తెచ్చుకోనేలా, బలవంతునితో విరోధమేలా? వత్తునా వెళ్ళి వత్తునా? ఆ బాలుని గురించి ఆ ప్రస్తుతం అదే నా పని. పూర్తి వివరాలు నారాయణ నారాయణ. ఏమిటయ్యా నీ లీల? అయ్యో భగవంతుడా, నేనెంత దురదృష్టవంతురాల్ని. ఒక బిడ్డ అనూరుడై నన్ను శపించాడు. ఈ బిడ్డ పుట్టి గాల్లోకి ఎగిరిపోయాడు. అడుగడుగడుగో అడుగడుగడుగో గరుత్మంతుడడుగో. ఇద్దరు చెరో దారి పట్టిపోయారు. నా జీవితం అంతా బాధలేనా? ఏయ్ వినుత, ఏం చేస్తున్నావే లోపల? రావే బయటికి. పిలిచారా అమ్మా? భూమి బ్రతలయ్యేటట్టు అరిచాను. వినయం ప్రదర్శిస్తూ పిలిచారా అమ్మా అంటున్నావా? ఎంత నంగనాచివే నిన్ను! అడుగడుగడుగో అడుగడుగడుగో గరుత్మంతుడడుగో, అడుగడుగడుగో అడుగడుగడుగో గరుత్మంతుడడుగో. తల్లి వందనాలు. ఏ ఇంకా ఇక్కడే ఉన్నావు? పదా. అమ్మా, పక్కన బాబున్నాడు. ఇంతకు ముందే ఈ లోకాన్ని చూశాడు. ఆ తల్లి దాసి అని తెలిస్తే లేత మనసు బాధపడుతుందమ్మా. ఓహో, అదా సంగతి. చూడు, నువ్వెప్పుడైతే నా దాసివయ్యావో అప్పుడే నీ కొడుకు కూడా నాకు సేవకుడయ్యాడు. ఈనాటి నుంచి మీరిద్దరూ ఒళ్ళు వంచి పని చేస్తేనే కడుపుకు తిండి, కొంటికి నిద్ర.
లేకపోతే అమ్మా ఎవరిమే? నీ పినతల్లి చిన్నమ్మ. మేమిద్దరం అక్క చెల్లెళ్ళం. సవతిలో కశ్యపుల వారు నీ తండ్రి. ఓ అలాగా. అమ్మా వందనాలు. నువ్వెవరో తెలియక ఎదురుగా నిన్ను చూస్తూ కూడా వందనాలు చెయ్యలేదు, క్షమించమ్మా. గొడుసు పిండానివే. పిండం కాదమ్మా, అండం నుండి జన్మించాను. నీ అమ్మ నాకు దాసి, దాని కొడుకువి. నువ్వు కూడా నాకు దాసుడివే. అలాగా. చూడు, వాళ్ళంతా నీ కన్నలు. వాళ్ళను వాడించాలి. నా పనులు వాళ్ళ పనులు చేస్తూ చూస్తూ మీ అమ్మకి సహాయపడాలి. అలాగే. నేను చిన్నవాణ్ణి, వాళ్లే నన్ను ఆడించాలి. పెద్దవాళ్ళను నేనులా ఆడిస్తాను పిన్ని. పిన్ని లేదు, గిన్ని లేదు. నాకు వరసలు గిట్టవు. దాసులు దాసీలు వారి వారి హద్దుల్లో ఉండాలి. అంతే కదా. రామ్మా, పిన్నేదో పనులు చెప్తుందట, చేసేసి వెళ్దాం. ఆకలేస్తోంది. రా, ఇంటి దగ్గర భోజనం ఉంది. కడుపు నిండా తిందువు గాని. చూడు, మీ అన్నల్ని తీసుకుని అలా ఆకాశంలో తిప్పిరా. అలాగే. అదెంత పని? అమ్మా, బిడ్డ ఆకలితో ఉన్నాడు. నువ్వేం బాధపడకమ్మా, పైకెగిరిన తర్వాత 2 పాముల్ని తినేస్తా, కడుపు నిండిపోతుంది. వినయ విధేయత కలవాడైన ఆ వినతి సుతుడు బానిసవంటూ తల్లిని తిట్టిన కద్రువ మాటలు విన్నాడు. తల్లికి జరిగిన అవమానం తనదిగా తను భావించాడు. తల్లి ఆనతిని ఆలకించి తల ఉంచి నిలుచున్నాడు. తమ్ములనెత్తుకు ఆడించమని కద్రువ ఆజ్ఞాపించింది. అడుగడుగడుగో అడుగడుగడుగో గరుత్మంతుడడుగో, అడుగడుగడుగో అడుగడుగడుగో గరుత్మంతుడడుగో. విష సర్పములను వినయముగా తన వీపు పైన ఎక్కించుకుని ఆఘమేఘాల పైన మేఘాలను దాటెళ్ళాడు. తమ్ముడు, కింద సముద్రం ఉంది, జారిపోతామేమో. భయంగా ఉంది తమ్ముడు, జాగ్రత్త. కింద జారిపోతామేమో, భయంగా ఉంది తమ్ముడు. వేడిగా ఉంది తమ్ముడు, వేడిగా ఉంది. ఒళ్ళు కాలిపోతుంది తమ్ముడు. వద్దు తమ్ముడు, ఇక పైకి ఎక్కదు తమ్ముడు. కిందకి వెళ్ళిపోతుంది తమ్ముడు. వద్దు తమ్ముడు, కాలిపోతుంది ఒళ్ళు. పైకి వెళ్ళి తమ్ముడు, కాలిపోతుంది తమ్ముడు. కిందకి వెళ్ళిపోతుంది పైకి. అవును తమ్ముడు, చాలా కాలిపోతుంది. వద్దు తమ్ముడు, ఇక పైకి జారిపోతామేమో. భయంగా ఉంది తమ్ముడు, జాగ్రత్త. పట్టు సడలిన సర్ప సోదరులు నీళ్లపై జారి పడ్డారు. ఖగరాజు బలం తెలుసుకొని పడగలోంచి పయనించారు. శిరసు వంచిన నాగుల చూసి చిరు చిరు నవ్వులు నవ్వాడు. అయ్యో, ఏంటి నాన్నా, ఏమైంది? అమ్మా, గరుత్మంతుడు పైకి తీసుకెళ్లి కింద పడేశాడమ్మా. దెబ్బలు తగిలాయా? తగిలాయమ్మా. ఏయ్, ఇలా రా. వస్తున్నా పిన్ని. ఏంటి పిన్ని? ఏం చేసావురా? వీళ్ళని పైకి తీసుకెళ్లి ఇలాంటి పనులు నువ్వు చేసేది. ఇంకోసారి ఇలాంటి పనులు చేసావో నువ్వు నీ కొడుకు ఏం చెప్తావో ఎలా చెప్తావో. మీరిద్దరూ దాసులు, వెళ్ళండి. నటేయుడే అయినాడు. పరిగెత్తండి, వచ్చేస్తున్నాడు. పరిగెత్తండి.
ఎక్కడున్నారు? నాన్నా, జాగ్రత్త. ఏయ్, రైట్. ఏంటి పిన్ని? చేసేదంతా చేసి ఏంటి పిన్ని అని అడుగుతున్నావా? నిన్ను ఏయ్, కొలను ఖాళీ చేయి, ఖాళీ చేయి. కొలను ఖాళీ చేసి కొత్త నీళ్లు పట్టు. ఏ దాసి, ఏం చేస్తున్నావు లోపల? ఇటొచ్చి కాళ్ళు పట్టు. ఏ ఆగు. నేను లాగుతా. నేను లాగుతా. నేను లాగుతా. నేను లాగుతా. నేనే లాగుతా. సరే నువ్వే లాక్కో. ఆగు. వద్దన్నయ్యలు. ఏయ్ ఆగు, నువ్వు జరుగు. ఆగు. ఏంటి ఆగేది? వద్దన్నయ్యా. వద్దన్నయ్యా. ఏ ఆగండి, నేను లాగుతాను. వీడికి ఎవరు భయపడతారు? వద్దని చెప్పానా? ఏంటన్నా? నా వల్లే కదా నీకు ఈ కష్టాలండి. ఏం చేస్తున్నావు లోపల? త్వరగా రా. వస్తున్నానమ్మా. అడుగో దాసిపుత్రుడు.